గుర్తు ధర్మం పాటించిన కార్యకర్తలు అవసరం లేదు అంటే అసలు ఏదో కార్యకర్తల్ని అవమానించేశారన్నంత స్థాయిలో ఒక లెటర్ హెడ్ వదిలారంటే అంత అభద్రతా భావం ఏంటి అధికార పార్టీకి? అదేనండి, ఇప్పుడు హరిరామ జోగయ్య పేరు మీద కూడా నకిలీ వచ్చినాయి అంతకు ముందు 2-3. కానీ ఆయన అది హ్యాండ్ రైటింగ్ వెళ్ళండి, నిన్నటిదైతే అది హ్యాండ్ రైటింగ్. సో డేట్ వేస్తారు, ఆయన హ్యాండ్ రైటింగ్ తో డేట్ వేస్తారు. అంతకు ముందరవి నకిలీ లెటర్ దీని మీద రిలీజ్ చేశారు చేగొండ హరిరామ జోగయ్య పేరుతోటి. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా వాళ్ళ మధ్యలో తగాదా ఎట్లా పెట్టాలి, ఏ విధంగా చెయ్యాలి అనే ఒక సోషల్ ఇంజనీరింగ్ మొదలు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. ఇందాక మీరు ఈ గిఫ్ట్ ప్యాక్ గురించి అడిగారు. మొన్న అంతకు ముందర వైసీపీ జోగారావు ఎమ్మెల్యే ఉన్నాడు, అన్నారు రాంబాబుదే కాకుండా ఇంకొకటి కూడా వచ్చింది వైసీపీ ఎమ్మెల్యే ఆయన ఏం చేశాడు, చీర జేబులో నుంచి ఒక 500 నోటు తీసి ఇస్తున్నాడు. ఇదంతా క్లియర్ కట్ గా రికార్డ్ అయి మొత్తం అంతా బయటకు వచ్చింది. అన్న రాంబాబుదేమో ప్యాకెట్ వచ్చింది. ఇప్పుడు వాటిని కౌంటర్ చేయాలి. ఎట్లా కౌంటర్ చేయాలి అందుకని చెప్పి ఒక అదేదో ఫారెన్ ప్యాక్ అన్నమాట. ఆ ప్యాక్ తీసుకొచ్చి అందులో ఆ బ్రాండ్, అసలు ఆ మద్యం బ్రాండ్ ఉంది కదా, ఆ బాటిల్ గాని అది గాని ఆంధ్రప్రదేశ్ లో అమ్ముతున్నారేమో ఒకసారి చూడండి. వాళ్ళు అల్లరవుతున్నారు కాబట్టి వీళ్ళని అల్లరి చెయ్యాలి. అది తీసుకొచ్చి ఆ బాటిల్ తో సహా మార్ఫింగ్ చేసి ఆ లోపల కూడా నోట్ల కట్టలు ఇంత కట్ట ఉంటుందండి. అవన్నీ కూడా అంత కట్టలు మార్ఫింగ్ చేసి అన్ని ఇస్తున్నట్టు. అంటే తెలుగుదేశం పార్టీ అంత మద్యం డబ్బులు జనసేన అలయన్స్ భయం పరిచయం చేసింది అనుకోవాలి, అంతే సింపుల్ గా. ఈ విధంగా ఆ మద్యం బ్రాండ్ జగన్ అమ్ముతున్నాడేమో ఒక్కసారి కనుక్కోమని చెప్పండి. అందులో ఆ ప్యాకెట్ లో పెట్టిన మద్యం బాటిల్ దొరకాలి కదా, వాళ్ళ దగ్గరే పెట్టుకుని వాళ్లే వీడియోలో వదిలితే వీళ్ళకి ఎక్కడ దొరుకుతాయి పాపం అవి ప్రూవ్ చేయడానికి. ఫైనల్ గా మనం వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క పాయింట్ సార్ వైండ్ అప్ చేద్దాం. ఇప్పుడు ఇలాంటి సభ రాయలసీమలో కూడా ఏమన్నా ప్లాన్ చేస్తారా? గోదావరి జిల్లాలో ప్రూవ్ అయిపోయింది మీదే అన్నట్టు. ఇటువంటి సభలు ఇంకొక 2 ఉంటాయనేది మాకు అందినటువంటి సమాచారం. బహుశా ఉత్తరాంధ్రలో ఒకటి, రాయలసీమలో ఒకటి పెట్టచ్చు. కాకపోతే ఇందాక మీరు అడిగినటువంటి ఏదైతే ఈ ప్యాకెట్ల ప్రచారం ఉందో, ఒకటి ఆ రకమైన బ్రాండ్స్ కూడా ఇక్కడ అమ్మటం లేదనేది అందరికీ తెలిసిన విషయం. ఒక వ్యక్తికి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి ఆర్థిక స్థితి తెలుగుదేశానికి లేదు, ఇక జనసేనకి ఎక్కడి నుంచి ఉంటుంది చెప్పండి. ఇది పూర్తిగా ఒక విషయం చెప్పగలుగుతాను.